అందరికీ నమస్కారం. నా పేరు మధుబాబు రోడా, నేను విలేశ్వర రాష్ట్రపతి. ముఖ్యంగా ఈరోజు ధర్నా చౌక్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 7 సంవత్సరాలుగా ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఏరియర్స్ కానీ నేషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ఆటోమేటిక్ అటెండెన్స్ స్కీమ్ పైన జాప్యం జరగడం, అదేవిధంగా వ్యవస్థలకు వచ్చే 7 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రమోషన్ చేయడం లేకపోవడం, వాటికి ఒక బేసిక్ పే అంటే ఒక క్లారిఫికేషన్ ఇవ్వకపోవడం, దీనికి ఒక కమిటీ వేయడం, అదో 10 నెలల పాటు కాలయాపన చేయడం, దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఉన్నారు కాబట్టి వెంటనే వస్తుంది అనుకున్నాం కూడా అది కూడా రాకపోవడం చాలా బాధాకరంతో ఈరోజు ధర్నా చౌక్ రావడం జరిగింది. ఎందుకు అంటే దాదాపు 1,30,000 మందిని ఒకేసారి రిక్రూట్మెంట్ చేసుకుంది గత ప్రభుత్వం. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది, మేము మానిటరింగ్ ఆఫీసర్ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా మేమే చేయడం వల్ల 2 పని భారాలు కూడా మా మీద పడి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ప్రతి సర్వేలు కూడా మాత్రమే చేపిస్తున్నారు. ఏమైనా క్వశ్చన్ చేస్తే చాలు మా మీద అధికార దౌర్జన్యం చూపించి సస్పెన్షన్లు మెమోలు మీకు షోకాజులు ఇస్తాము, ఎస్ఆర్లు ఎంట్రీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు దాదాపు 4,000 మందితో ఈ ధర్నా చౌక్లో మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఇదే దాదాపు 15 రోజుల పాటు టైం ఇస్తున్నాం గవర్నమెంట్కి. మా ఆర్థిక అంశాలు కానీ సర్వీస్ మ్యాటర్స్ కానీ ఎటువంటి క్లారిఫికేషన్ అవ్వకపోతే జంత్రమంత్ర తరహాలో నిరవధ దీక్షలు కూర్చుంటాం. రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గరికి వచ్చి అరే బాబు మీ సమస్యలు ఏంటో చెప్పండి, మేము తీరుస్తామని రోజు మాత్రం లేవడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకెళ్తే అది మాత్రం ముందుగానే చెప్తున్నాం, ప్రభుత్వానికి ముందుగానే హెచ్చరిస్తున్నాం. ఇది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేసే బాధ్యత మీరు అలా తీసుకెళ్తే మాత్రం అది మీ మీద పూర్తి బాధ్యత ఉంటుంది. కాబట్టి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. 1,17,000 ఒకటే మాట ఉంది, ఇంకా కాస్త ముందుకు వెళ్ళాలి.